సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులే ఉన్నాయి. కారణం, అటు రవి బలం పెరిగినా శనేశ్వరుని యొక్క వక్రగతి పోయింది. ఈ వారం చివరిలో శనేశ్వరుడు రుజు మార్గంలో ప్రయాణిస్తారు. ఆయన ఏలినాటి శనిలో భాగంగా 2వ స్థానంలో సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అనేటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటాడు. అనవసరమైన తగువులు, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన డబ్బు ఖర్చు, అనవసరమైనటువంటి శ్రమ, అంటే ఏది ముట్టుకున్నా ఇది అనవసరమే, మన పనికొచ్చే పనిలా అంతా వృధాగా పోయేటువంటి పరిస్థితులే ఉన్నాయి. జన్మ రాహు విపరీతమైనటువంటి తామసిక స్వభావాన్ని కలగజేస్తాడు. అతి కోపము, అతి సంతోషము, అతి బాధ, అతి అనుమానం, అతి సర్వత్రవజ్జయ్యత్ అన్నాడు. కానీ మనకు ఉండేవన్నీ అతిగానే ఉంటాయి. అలాగే దశమంలో రవి అనేటువంటిది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి బలంగా చెప్పచ్చు. ఎందుకంటే దశమ రవి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. గాఢాంధకారంలో ఉండిపోయినటువంటి మనకి ఒక చిన్న దీపపు వెలుగులాగా రవి కనబడతారు. ఆ చిన్న దీపం దగ్గరికి వెళ్ళినంత మాత్రం చేతనే దాని కాంతితోటి మనం చీకటిని పారద్రోలగలుగుతాం. కానీ అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడికి వీళ్ళు వెళ్ళేవారు శని రాహువులు. కాబట్టి అక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ దీపం దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఆ దీపాన్ని ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఎక్కువ కుంభరాశి వాళ్ళు ఆలోచించాలి. రవి బలం ఉన్నా దాన్ని అందిపుచ్చుకోగలిగేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. దానికి ధైర్యము, సాహసము, తెగువ, కొన్ని సందర్భాల్లో మన సుఖాన్ని సైతము త్యజించి దాన్ని పణంగా పెట్టి ముందుకెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. కుంభరాశి వారికి అదృష్టం లేదు. అదృష్టాన్ని ఆశ్రయించి ఏ పని కూడా చెయ్యకూడదు, ఎవరిని నమ్మకూడదు, ఎవడి మీద ఆధారపడి ముందుకెళ్ళకూడదు. పోలేరా బాబు, నువ్వు ఈత వచ్చి కదా నీకు, నీ వీపు మీద నేను కూర్చుంటాను, నువ్వు ఈత కొడుతూ ఉంటే నేను అటుపక్కకి వెళ్ళిపోతాను అనుకుంటే, తీరా వాడు అందులోకి దూకిన తర్వాత ములిగీత కొట్టుకుంటే వెళ్ళిపోతాడు, తేలే ఈత కొట్టడం. అలా ఉంటాయి పరిస్థితులు. అలాని వాడు మోసం చేశాడా? కాదు, వాడికి ఈత వచ్చని చెప్పాడు, వాడు ఈతే కొట్టాడు, కానీ వాడు ములిగీత కొట్టుకుంటే వెళ్ళిపోయాడు. కాబట్టి ఇలాంటి దారుణమైన విషయాలు ఉంటాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాల కోసం ఎక్కువగా పరమేశ్వరారాధన, శనివారం సాయంత్రం శివాలయాల్లోకి వెళ్ళిపోవడం, దీపం పెట్టడం, నంది దగ్గర కూర్చోవడం, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకోవడం, అలా చేస్తే ఇక ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి.